మిత్రులందరూ కూడా రాములు గారు, అలాగే రామోడి జ్ఞానేశ్వర్ గారు, వీళ్ళందరూ కూడా జయంతి కార్యక్రమానికి చేసి ఘనంగా నివాళులు అర్పించే సందర్భంగా కాంశీరామ్ గారు చేసిన సేవలు నిజంగా కాంశీరామ్ సార్ లేకపోతే ఈనాడు ఇంతమంది మహనీయులు, మన భోజన మహనీయులు ఈ చరిత్ర నిలిచిపోయే కార్యం. ఎందుకంటే కాంశీరామ్ సార్ వచ్చిన తర్వాతనే చాలా మంది ప్రముఖుల మహనీయుల చరిత్ర మనం అందరం కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు ఫులే కానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ, సంత్ గాడ్గే బాబా కానీ అనేక మంది మహనీయుల చరిత్రలు మనకు కాంశీరామ్ సార్ బహుజన ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాతనే వీరందరూ కూడా మనకు తెలియడం జరిగింది. వారి యొక్క స్ఫూర్తితోని ఈనాడు భారతదేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాం. అలాగే రాజ్యాలను కూడా మనం ఏర్పరచుకొని పాలనలో భాగస్వామ్యం వాటన్నిటికి కూడా మూలకారకుడుగా మన కాంశీరామ్ గారిని చెప్పుకోవచ్చు. కాంశీరామ్ గారు నిజంగా ఇంకొంతకాలం బతుకున్నట్టయితే భారతదేశాన్ని భోజన రాజ్యంగా చేసేవాడు. కాంశీరామ్ గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి మిత్రులు, సహచర మిత్రులు బాలరాజు గౌడ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిత్రులు సూర్యారావు గారు, అదేవిధంగా చామకూర రాజు, శ్రీకాంత్ గారు, మన దుర్గా గౌడ్ గారు, కారాపూర్ జ్ఞానేశ్వర్ గారు, వీరమాధ వెంకన్న గారు, చెన్న రాములు బుద్ధిరాజు గారు, లింగేష్ గారు, మరి ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా భారతదేశ చరిత్రలో కాంశీరామ్ గారు అంటే ఆధునిక మాచియవెల్లి లేదా మనం చాణక్యుడు అని చెప్పి వర్ణించవచ్చు. భారతీయ రాజకీయాలు వీరు రాకన్న పూర్వం ఒక విధంగా ఉండేది, వీరు వచ్చిన తర్వాత ఇంకో విధంగా మారడం జరిగింది. ముఖ్యంగా వారు ప్రవచించినటువంటి బహుజన సిద్ధాంతం, బహుజనులు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అండ్ రిలీజియస్ మైనారిటీస్, దాదాపు 90% మంది జనాభా ఉన్నటువంటి బహుజనులు. మరి ఈ బహుజనులకు ఓటు ఉంది కానీ పార్లమెంట్ అసెంబ్లీలో సీట్ లేదు. సో ఈ సిద్ధాంతాన్ని ప్రవచించింది వారే. అదేవిధంగా జిస్కా సంఖ్య భారీ, ఉత్ని ఇచ్చేదారి అని చెప్పి కూడా వారే ఈ సిద్ధాంతాన్ని తీసుకుని రావడం జరిగింది. ఎవరి జనాభా ఎక్కువ ఉంటే ఆ జనాభా ప్రకారం వారికి, దామాషా ప్రకారం వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అంబేద్కర్ గారేమో భారత రాజ్యాంగంలో మనకు హక్కులు రాసిపోయినాడు, కానీ ఆ హక్కులు నిజంగా కూడా మనం అనుభవించాలంటే మనకు రాజ్యాధికారం కావాలని చెప్పినటువంటి సూత్రధారి మన కాంశీరామ్ గారు. ఎక్కడో పంజాబ్లో పుట్టాడు, తర్వాత ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం నుంచి బయటకు వచ్చి ఆయన మొదలు బ్యాంసెఫ్ అనే ఒక సంస్థను స్థాపించాడు. ఈ బ్యాంసెఫ్ లో ముఖ్యంగా ఉద్యోగులను, తర్వాత ఇతర వర్గాలను చేర్చి వాళ్ళు ఇచ్చినటువంటి చందాలతో మొదలు ఉద్యమాన్ని నడిపాడు. ఆయన మిగతా పార్టీల యొక్క కార్పొరేట్ డబ్బులు, డొనేషన్స్ మీద ఉద్యమాన్ని నడపలేదు. ప్రజల నుంచే డబ్బులు స్వీకరించి ఆ వచ్చిన డబ్బులతోటే ఆయన ఈ బ్యాంసెఫ్ తర్వాత బిఎస్పీ పార్టీ పెట్టి ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో రావడం జరిగింది. కాబట్టి ప్రజల నుంచి వచ్చిన సొమ్ముని ఆయన వాడుకున్నాడు, కార్పొరేట్ సొమ్ములు తీసుకోలేదు. ఈ భారతదేశంలో అనాదిగా ఏంటంటే కార్పొరేట్ సొమ్ముల ద్వారానే అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు నిర్వహిస్తున్నారు. భారత స్వాతంత్రం కూడా పెట్టుబడి పెట్టిందంతా కూడా అక్కడ గుజరాత్ నుంచి ఉన్నటువంటి మన బిర్లాలు, అదేవిధంగా గోయంకాలు, మహాత్మా గాంధీ ఉద్యమానికి కూడా ఒక విధంగా చెప్పాలి. కానీ ఈయన ఆ సిద్ధాంతానికి కొంత దూరంగా వెళ్ళి ఆ రాజకీయాలను ఇంకో దిశ వైపు మరల్చడం జరిగింది. అట్లాగే రాజ్యాధికారం మనం సాధించాలంటే ఆధిపత్య కులాల వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు ఎలాంటి జిత్తులు, స్ట్రాటజీస్ అవలంబిస్తారో మనం కూడా అదే అవలంబించాలని చెప్పేసి ఆయన అన్ని రకాల వర్గాలతో పొత్తులు పెట్టుకుని మరి ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారాన్ని తలకిందులు చేయడం జరిగింది. మరి వారు పుట్టింది పంజాబ్, కానీ పంజాబ్లో సక్సెస్ కాలేదు. నెక్స్ట్ సక్సెస్ అయితే అనుకున్న రాష్ట్రం వారు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తర్వాత. కానీ అన్ఫార్చునేట్లీ ఏపీలో ఆయనకు అనుకున్నంత మద్దతు దొరకలేదు. ఎందుకంటే ఏపీలో కూడా
సిమిలర్ గా కూడా ఇక్కడ బహుజనులు ఎక్కువ ఉన్నారు. 90% బహుజనులు ఉన్నటువంటి భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఇంకా తక్కువ, తెలంగాణలో ఎక్కువ. అయినప్పటికీ కూడా ఇక్కడ బహుజనుల ఉద్యమాలు రాలేదు. సో మరి మనది ఓటైంది, సీటు వాళ్ళదైంది. సో ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత ఇక్కడ రాకపోవడంతో మళ్ళీ ఆయన కొంత పంజాబ్ మీద కూడా ఫోకస్ చేసిండు. పంజాబ్ లో కూడా అనుకున్నంత సాధించలేకపోయిండు. బట్ ఏదేమైనా ఆయన ప్రవచించిన సిద్ధాంతం పాలిటిక్స్ ఈజ్ ద మాస్టర్ కీ అని నమ్మిండు ఆయన అంబేద్కర్ సిద్ధాంతాన్ని. ఆ అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్మి ఆయన కూడా బహుజన సిద్ధాంతాన్ని అంటే ఆయన రూపకల్పన చేసి మరి బహుజన రాజ్యం కృషి చేసినటువంటి గొప్ప మహానుభావుడు కాన్షీరామ్ గారు. ముఖ్యంగా మనం తెలంగాణలో ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని నడుస్తుంది. కాన్షీరామ్ గారి సిద్ధాంతాన్ని మనం ఈ బీసీ ఉద్యమానికి ఎట్లా అన్వయించుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం కొంత చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఇవాళ తెలంగాణలో కూడా చూస్తే 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీస్ అఫీషియల్ లెక్క. 10% కూడా లేనటువంటి ఓసీలు ఈ రాష్ట్రంలో ఒక రాజకీయాల్లోనూ కాదు, ఆర్థిక సంపదలో కూడా ఆర్థిక వనరులన్నీ వాళ్ళే, పరిశ్రమలు వాళ్ళే, అదేవిధంగా వ్యాపారాలు వాళ్ళే, భూములు వాళ్ళే, ఏ రంగంలో చూసినా వాళ్ళే. మరి బహుజనులు ఎక్కడ ఉన్నారా అంటే బహుజనులు కేవలం ప్రభుత్వ సబ్సిడీల మీద ఆధారపడి బతికేటువంటి స్థాయికి దిగారు. సో ఇవాళ ప్రభుత్వాన్ని కొంత వర్గం ఇంకో వర్గం బాధిస్తుంటుంది. ఈ ఉచితాలు రద్దు చేయాలని అంటే ఉచితాలు రద్దు చేయాలంటే వీళ్ళందరూ ఉపవాసం ఉండాలి. మేము ఉచితాలు రద్దు చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ మొదలు మీ పారిశ్రామిక రంగానికి ఇచ్చేటువంటి ఉచితాలు ఏంటో మొదలు మీరు లెక్క చెప్పండి, మొదలు దాన్ని రద్దు చేయమనండి. అప్పుడు ఇవాళ బ్యాంకులు గత 11 సంవత్సరాలు 16.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది. అందులో బీసీలే ఉన్నాయండి, బీసీ ఉన్నాయి కూడా. 16.5 లక్షల కోట్లు బ్యాంకులు రుణమాఫీ చేసింది. అట్లనే నేషనల్ కంపెనీ ఆఫ్ లాటరీ ఉంటుంది ఎన్సీఎల్టీ. ఎన్సీఎల్టీ వాళ్ళు ఇంకొక వాళ్ళకు 16.5 లక్షల రుణమాఫీ చేసింది. మీకు ఉదాహరణ మన రాష్ట్రంలో తీసుకుంటే సుబ్రామ్ రెడ్డికి గాయత్రి కన్స్ట్రక్షన్ కు 650 కోట్ల రుణమాఫీ చేసింది ఎన్సీఎల్టీ. 750 చెప్తున్నాను. అట్లాగే మనకి ఇంకా అక్కడ లియోనియా రిజార్ట్స్ ఏదో ఉంటుంది, ఆ లియోనియా రిజార్ట్స్ మీద కూడా 700 కోట్లు కూడా అప్పు తెచ్చిండు చక్రవర్తి రాజా. రూపాయి కట్టలే, రూపాయి అంటే రూపాయి కట్టలే. కట్టకపోతే దాన్ని మళ్ళీ ఎన్సీఆర్టీలో పెట్టి యాక్షన్ పెడితే 130 కోట్లు వచ్చింది. అది చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరేమో లక్షల కోట్లు మీరు ఓన్లీ రుణమాఫీ మీద చెప్పిన, మరి ఇంకా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ సబ్సిడీ లేని దాని స్టోరీ మాట్లాడితే పేదలకు ఇచ్చేది కేవలం దాంట్లో ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాట్లాడుతున్నాం. సో అందుకొరకే మందిని 2.5 కోట్ల మంది ఉండి కూడా 10% సరిగ్గా లేని వాళ్ళ చేతుల రాజ్యాధికారం పెట్టి అయ్యా మాకు పెన్షనింగ్ ఫీజు రియంబర్మెంట్ అని కారణాలు ఈ విధంగా సంక్షేమ పథకాలకు ఆధారపడి మన జాతులందరూ కూడా ఎలక్షన్ రాగానే సొంత అందము నిలబడ్డా కూడా ఓటు అనే ఆయుధాన్ని అంబేద్కర్ మనకు ఓటు ద్వారా రాజ్యాధికారం ఇస్తే కూడా మనం ఉపయోగించుకోలేక ఈ 78 సంవత్సరాలు వెనుకబాటుతనాన్ని మనము అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు కూడా అగ్రవర్ణాల కులాల చేతులనే ఉన్నాయి. దాన్ని మనం ఏ విధంగా ఛేదించాలి? మన చిరంజీవి సార్తో, ఎందుకంటే ఆయన చదువుకున్న మేధావి కాబట్టి డబ్బులు లేకుండా మనం జనం మెజార్టీ మనసులో ఉన్నాం కాబట్టి రాష్ట్రం అంతా తిరిగి ఒక హైదరాబాద్ లో రంగారెడ్డికో పరిమితం అయితే మనం ఏ విధంగా అయితే చైతన్యం చేయాలి,
దిశానిర్దేశం చేయాలనుకుంటున్నాము. గ్రామీణ ప్రాంతాలలో మనం కొంచెం టైం ఇచ్చి చేస్తే అరే ఫలానా పెద్ద మనిషి రిటైర్మెంట్ అయినాక కూడా వచ్చి పనిచేస్తుంది. ఎందుకంటే మమ్మల్ని పూర్తిగా నమ్మరు. ఎందుకంటే మా నాయన తాళ్ళెక్తుంటే మా పరిస్థితి, మా మా చెల్లెళ్ళు ఒక తమ్ముడు పైసలు ఉంటేనే మా బతుకు తెరువు పెళ్ళిళ్ళు అయితే అని నేను ముందుకు వచ్చి వ్యాపారం చేసిన. వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరైనా సొంత లాభం గురించి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే సారు మనం మెజార్టీ కులాలు ఉన్నోళ్ళమందరం కలిసి సార్ను ముందు పెట్టి రాజ్యాధికారంలో మనందరి వాటా, ఎందుకంటే వాళ్ళు ఉన్నోళ్ళేమో 4%, 5% రెడ్డిలు ఉన్నారు, మిగతా అగ్రవర్ణాలు అంతా కూడా 8% తగ్గలేదు. వాళ్ళకే ఇన్ని సంవత్సరాల నుంచి రాజ్యాధికారం ఉంది. ఇప్పుడు మన జయశంకర్ సారు, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, ధర్మభిక్షం గారు పూర్వం 375 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న, చాకలేలమ్మ ఇటువంటి వాళ్ళంతా కూడా ముందుంచి మేము ఆదర్శంగా పనిచేస్తామని నిజాయితీతోని కష్టపడి పనిచేస్తే అది రాజ్యాధికారం అనేది పెద్ద దూరం కాదు. అది సంపాదిస్తే మన పిల్లల భవిష్యత్తు బడుగు బలైన వర్గాలు కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు పక్క రాష్ట్రంలో సిద్ధిరామయ్య గారు ఉన్నారు, బంగారప్ప ఉండే, ఇంకా అంతకంటే మొదలు ఒక ఆయన అక్కడ స్టాలిన్ ఉన్నాడు, ఇంకా కుమ్మరాయన ఉండే ఎవరు సార్ కర్ణాటక దేవరాజు గారు, ఇప్పుడు పిన్నరవి విజయం కూడా అచ్యుతానంద్ ఉండే, ఇట్లా వాళ్ళందరూ ప్రయత్నం చేస్తేనే అయ్యిండ్రు. మనం మనకేముంది అన్ని బాగానే ఉన్నాయి కానీ మన ఇంట్లో మనం ఉంటే మనోళ్ళకి మనం డ్యామేజ్ చేసినట్టు, నష్టపరిచినట్టు. ఇప్పుడు సారు ముందుకు వస్తుంది కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు పూర్వం కాంశీరామ్ గారు ఆయన ఏం ఆశించకుండానే సేవ చేసిండ్రు, సైకిల్ మీద తిరిగి. ఇటువంటి మనం కూడా సరే మన దాంట్లో ఉన్న వాళ్ళము సగం మందిని కొంచెం నిమ్మలంగా బతికినా కూడా ఏదో విధంగా అందరినీ కలుపుకొని మనము పోరాటం చేయాలి. ఏదైనా పెద్దల అడ్వైజు అంజలి సూర్యారావు అన్న, చిరమాల వెంకన్న, మా దుర్గన్న వీళ్ళందరినీ వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని మనం రాష్ట్రం నలుమూలలా తిరిగితే మనకు తప్పకుండా మనకు మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ఆ విధంగా మనం పోరాటం చేయాలి. ఎందుకంటే బహుజనులందరూ మనమే అత్యధిక సంఖ్యలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మన పోరాట ఫలితము సరే, అది సర్పంచులైనా ప్రభుత్వాలు మనకు రిజర్వేషన్ 42% ఇస్తాని ఇవ్వకుండా 17%కే పరిమితం చేద్దామన్నా మనం 52% గెలిచి చూపెడతాం. మళ్ళా మున్సిపాలిటీలలో కూడా మనం 31%కే చేద్దామంటే మన అందరము నిరంతరము పోరాటం చేసినందుకే రాజకీయ చైతన్యం వచ్చి 62% దాకా గెలిచి చూపెడతాము. కార్పొరేషన్లలో కూడా వచ్చింది. ఒక నినాదాన్ని అయితే మనల మైండ్లలో మేల్కొల్పినాం. అదేవిధంగా రెగ్యులర్ గా మనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే రోజు తెల్లారితేనే ఉంది, సాయంత్రం అయితేనే ఉంది. మనం ఎందుకు ఖాళీగా ఉండాలి? పోయేదాకా వాళ్ళతో అయినంత సేవ చేస్తూనే ఉంటాం. మనల్ని మనం రాజకీయ చైతన్యం చేసి రాజ్యాధికారం సంపాదిస్తేనే వ్యాపారంలో అయినా, ఇప్పుడు రెడ్డిలు ఉన్నారు, కోట్లాది రూపాయలు వచ్చే వ్యాపారాలన్నీ వాళ్ళ చేతులు. వాళ్ళు వాళ్ళ దాంట్లో ఇంకో రెడ్డి అనగానే వానికి రూపాయలు ఇస్తారు, ఏదో ఇంత లంసం తెచ్చి అని ఇస్తారు. అట్లా వాళ్ళంతా తోడ్పాటుతో ఉంటారు కాబట్టి వాళ్ళ కులాలు పైకి వస్తున్నాయి. సావైనా పెళ్ళైనా ఇంకేదైనా వాళ్ళు ఆడంబరంగా హంగామా చేస్తారు. మనమేమో అప్పు తెచ్చో అది చేసో ఇది చేసి మన జీవితాలు అల్లనే ముడిపడి అల్లనే కథం అయిపోతుంది. అది తీర్చలేకను పెళ్లి చేయాలంటే భూమి అమ్ముకోవాలి, అది ఏదో ఒకటి చేసే పరిస్థితి వస్తుంది. దాని నుంచి అధిగమించి మన బహుజన జాతులందరినీ మనము
తోడ్పాటుగా ఉండి అన్నిటికీ మూలం రాజ్యాధికారం. అట్లా రాజకీయంగా మనోళ్ళు ఉంటే, ఇప్పుడు మన బీసీ వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి పోతాం. చిరంజీవి సార్ ఉండు, వెరమాల వెంకన్నుండు, పిడికిల రాజన్నుండు అంటే అరే మనోడని మన ఇంటికి పోతాం. ఆ రెడ్డోడు మనం ఎందుకు రానిస్తే ఏదో చెప్పలేదు అనుకుంటా కొంచెం పేరు ప్రతిష్ట ఉన్నోని పైసలు ఉన్నోని చూస్తే రమ్మంటాడు. మామూలను చూస్తే ఆ విలువనే విలువడు పిలుస్తాడు రాజన్ ధైర్యంతో నాకేం పని పనికిరానోడు అని చూస్తాడు. అట్లా మనం అందరం కూడా ఒకరికొకరి అండగా ఉండి ఈర్ష్య ద్వేషాలు చిన్న చిన్న ఏదైనా అయినా కూడా నా పేరు మొదలు రాలే, నీ పేరు మొదలు రాలే, ఇలా నా పేరు ఫోటో రాలే అనే అటువంటి కల్మషం అనేది ఉండదు మనం. అట్లా ఉండి మనం పోరాటం చేసి కాంశీరామ్ గారి ఆశయాన్ని తీసుకుపోయి అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటును సద్వినియోగం చేసుకొని మనలను చైతన్యం చేసి కలిసికట్టుగా మనం ఢిల్లీలో పోయి కూడా మన ఆశయం సాధించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాం. బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా పెద్దలందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారం. చేసిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు, మరి మిత్రుడు గోపి గారు, అన్న నరసింహన్న, మిగతా పార్టీలో మిత్రుడు అందరికీ కూడా పేరు పేరున జైలు. ముఖ్యంగా కాంశీరామ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక చమాన్ కులంలో పంజాబ్ రాష్ట్రంలో పుట్టడం జరిగింది. అతి పేద కుటుంబం. భారతదేశ రాజకీయాల గురించి ఒకసారి కాంశీరామ్ ముందు కాంశీరామ్ తర్వాత అనుకుంటే ఆయన చాలా గొప్ప ప్రభావం చూపినటువంటి వ్యక్తి. ఆయన ఓటు అమారా రాజకుమారా నయించలేగా అనేటువంటి నినాదాలు తీసుకొని భారతదేశంలో ఈ బహుజన జాతుల కోసం ఎవరైతే కృషి చేశారో మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, ఛత్రపతి సాహు మహారాజ్ కావచ్చు, తర్వాత నారాయణ గురు కావచ్చు, సంత్ గాంధీ బాబా కావచ్చు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వస్తే సర్దార్ సర్వాయి పాపన్న కావచ్చు, సాకల ఎల్లమ్మ కావచ్చు, వీళ్ళ చరిత్ర మొత్తం కూడా బహుజన జాతులకు బహుజన ఇంటెలెక్చువల్స్ అందించినటువంటి గొప్ప రాజకీయ దురంధరుడు మాన్యవాడు కాంశీరామ్ గారు. ఆయన భారతదేశం లోపల ఆయన ఉత్తరప్రదేశ్కే పరిమితమైన రాజకీయాలు చేయలేదు. ఆయన మొట్టమొదటిసారి పంజాబ్లో 3 ఎంపీలను గెలవడం జరిగింది. తర్వాత ఆయన హర్యానాలో 17% ఓట్ బ్యాంక్తో ఆయన పెద్ద ఉద్యమాన్ని చేశాడు. తర్వాత ఉత్తరప్రదేశ్లో ఆయన మాయావతి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. తర్వాత ఆయన మధ్యప్రదేశ్లో కూడా ఆయన ఒక 18 మంది ఎమ్మెల్యేలు గెలిపించడం జరిగింది. గుజరాత్లో అయితే, తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కూడా లక్కీ రాజారావు గారు పాడేరు నుంచి గెలిచారు. అయితే కాంశీరామ్ గారి రాజకీయ ఉద్యమాన్ని మనం మాట్లాడుకుంటే ఆయన భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, మరి బీసీల పరిస్థితి ఏంటి అనేటువంటి దాన్ని కాంశీరామ్ గారు బాగా స్టడీ చేశారు. స్టడీ చేసి ఆయన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు మేధావులకు ఆయన స్లోగన్ ఇచ్చాడు, జిన్కో జిత్నా సంఖ్యావారి ఉస్కే ఉత్తనే భాగీదారి. ఆ నినాదం తీసుకొని మన రాజకీయ వాటాను మనం చేజిక్కించుకోకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, బీజేపీ పార్టీకి కావచ్చు, అప్పుడు జనతాదళ్ ఉండే ఆ పార్టీలను ఆయన పెద్ద మొత్తంలో ప్రశ్నించారు. ఆయన ఏదైతే మండల్ కమిటీ ఇంప్లిమెంట్ అప్పుడు ఆయన బీజేపీ మండల్ బదులు ఆయన వాళ్ళు బీజేపీ వాళ్ళు కమండల్ మూవ్మెంట్ చేశారు. కమండల్ మూవ్మెంట్ చేసినప్పుడు కాంశీరామ్ గారు మండల్ మూవ్మెంట్ కు ఇంప్లిమెంట్ వల్ల కుర్చీ ఖాళీ ఈ బీసీల కోసం పెద్ద మొత్తంలో గొంతున్నటువంటి గొప్ప మహానుభావుడు కాంశీరామ్ గారు. ఈ విషయాన్ని బీసీలు కూడా గుర్తుంచుకున్నారు. ఇలా అటల్ బిహారీ వాజ్పేయి లేకపోతే రాజీవ్ గాంధీ ఎవరు కూడా బీసీల కోసం నిర్మించలేదు. బీసీలను నట్టేయడం వచ్చిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అనేది ఇవాళ సుస్పష్టంగా బీసీలు అర్థం చేసుకుంటే కాంశీరామ్ గారు చెప్పిన విధానాన్ని ఆ మండల కమిటీ అప్పుడే బీసీలు గిట్ట పెద్ద మొత్తంలో అర్థం చేసుకుంటే వాళ్ళ బహుజన రాజ్యం భారతదేశంలో వచ్చి ఉండేదని ఆయన సైకిల్ యాత్ర చేసిండు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి.
సైకిల్ యాత్ర చేసే క్రమంలో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఒక ఆయన వచ్చి, సార్ ఈ బహుజన రాజ్యం ఎప్పుడు వస్తుంది, నాకు బాగా ఆకలి అవుతుంది, నాకలికి భరించలేకపోతుందంటే ఆయన ఒక 10 నిమిషాలు అని చెప్పి పక్కన ఏదో అమాలి వరకు నడిస్తే బస్తాలు మోసి వచ్చి కొంత డబ్బు తీసుకొచ్చి ఆయన అన్నం పెడతాడు. అప్పుడు ఆయన నేర్చుకుంటూ, సార్ నా జీవితకాలం మొత్తంలో కూడా నేను ఆకలి అవుతుంది అని చెప్పి అడగను సార్, నేను బహుజన రాజ్యాధికారం కోసం పనిచేస్తుందని చెప్పి అట్లా ఆయన ఇన్స్పైర్ చేశారు. అంటే ఇందాక చిరంజీవి సార్ మనం ఎట్లా ఈ బీసీలను ఆర్గనైజేషన్ చేయాలి, స్ట్రెంథెన్ చేయాలనే విషయానికి వస్తే నాయకత్వం బలంగా ఉండాలి. ఈ రాజ్యాన్ని ఈ బీసీలు ఈ ఎస్సీలు కలిసి రాజ్యాధికారాన్ని తీసుకొస్తారనేటువంటి నమ్మకాన్ని గిట్ట మనం కల్పించినట్టయితే నిజంగా ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంశీరామ్ గారి దినాల కంటే వాళ్ళ బీసీలు చాలా చైతన్యవంతులేదు. అరే మా వాటా ఇంత అట, రాజ్యాంగం లోపల మా వాటా ఇంత ఉందట, మేము తీసుకోలేకపోతున్నాం, పెద్ద చర్చ జరుగుతుంది. కానీ ఎటు వచ్చి వాళ్ళ నాయకత్వం వినే సమస్య. కాంశీరామ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక విలేకరు అడుగుతారు, సార్ మీ తదనంతర మీ ఉద్యమాన్ని ఎవరు నడిపిస్తారంటే కాంశీరామ్ గారు అంటే మీరు ఏమనుకుంటారో చెప్పండి అంటే సార్ బాగా డబ్బున్న నడిపిస్తారు కావచ్చు అంటే నెయ్యి అంటే, బాగా చదువుకున్న నడిపిస్తాడు కావచ్చు అంటే నెయ్యి అంటే, మీరు ఫోన్ చేయాలి సార్ అంటే అమ్ముడు కూడా నడిపిస్తాడు అని చెప్తారు. ఎవరైతే అమ్ముడు కూడా వాడే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆయన చెప్పారు. వాళ్ళ అమ్ముడు నాయకత్వాన్ని మనం గిట్ట సమకూర్చుకున్నట్టయితే, వాళ్ళ అమ్ముడు నాయకత్వాన్ని గిట్ట మనం పెంపొందించుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ భారతదేశంలో మనం తెలంగాణలో ఉద్యమం సక్సెస్ అయ్యి మన వాళ్ళు చాలా మాట్లాడతారు. కాంశీరామ్ గారు ఎట్లా అన్నాడు, కాంశీరామ్ గారు అట్లా అన్నాడు, జ్యోతిబాబు ఫులే సిద్ధాంతం ఇది, నారాయణ ఇట్లా చెప్పాడు, పెరియార్ అట్లా చెప్పాడు అన్నీ చెప్తాం. మళ్ళా తీరా వచ్చేసరికి మన మీదే మనకు నమ్మకం లేనటువంటి పరిస్థితిని మనమే మాట్లాడుకుంటాం. అదే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందట, బీజేపీ పార్టీ గెలుస్తుందట అని చర్చ మనమే మొదలు పెడతాం. ఎందుకు ఇంత ఓటు బ్యాంకు ఉన్నాం, 156 ఉన్నాం మనం, బీసీలను ఎస్సీలను వల్ల 15% ఉన్నాం, వీళ్ళందరూ కలిస్తే మనకు రాజ్యం కాదు. కాంశీరామ్ గారి గురించి మాట్లాడితే ముఖ్యంగా కాంశీరామ్ గారి యొక్క పని విధానము ఎంత చక్కగా డిజైన్ చేయబడి ఉంది ఆల్రెడీ. ఎప్పటి వరకైతే కాంశీరామ్ గారి యొక్క పని విధానాన్ని ఉత్తరప్రదేశ్లో అనుసరించిందో అప్పటి వరకు ప్రభుత్వం నిలబడింది. ఆ తర్వాత ప్రభుత్వం కూలిపోయింది. ఆయన పని విధానం ఎంత గొప్పగా చక్కగా ఉందనేటువంటిది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. భారతదేశ సమస్య బీసీల సమస్య అని డిక్లేర్ చేశారు. చాలా క్లియర్గా చెప్పారు. భారతదేశ సమస్య ఏంది ఏమైనా ఉంది దేశంలో అంటే అది బీసీల సమస్యనే చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి బీసీల సమస్య ఏంది అన్నప్పుడు బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు లేవు, బీసీలకు భూమి లేదు, బీసీలకు ఉద్యోగం లేదు, బీసీలకు నిధులు కేటాయించడం లేదు, బీసీలు చేతి వృత్తుల మీద ఆధారపడి శ్రమం నమ్ముకొని జీవిస్తున్నటువంటి ప్రజలు. పెరిగినటువంటి యాంత్రీకరణ వల్ల వృత్తులు ధ్వంసం అయిపోయినాయి, ఉపాధి కోల్పోయింది, గొప్ప ఊలిపోయింది. చివరికి పని లేనటువంటి పరిస్థితులలో నిరుద్యోగులైపోయి అడ్డా మీది కూలీలుగా మారిపోయి ఈరోజు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో బీసీలు వాళ్ళ యొక్క జీవనం అనేటువంటిది విధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంశీరామ్ గారి యొక్క పని విధానాన్ని మనం తీసుకొని వారు విడే చెప్తారు. కాంశీరామ్ గారు రీచ్ ద పీపుల్, రీచ్ ద పీపుల్, క్యాచ్ ద పీపుల్, టీచ్ ద పీపుల్. రీచ్ ద పీపుల్ అంటే 140 కోట్ల మంది ప్రజలలో బీసీలు 70 కోట్ల మంది పైగా ఉన్నారు. 50% ప్రజలుంటే అసలు మనం రీచ్ అవుతున్నామా అంతమంది ప్రజలకు? దానికి విజన్ ఏమిటి, మన మిషన్ ఎట్లా రూపొందించుకుందాము, ఎట్లా ప్రయత్నం చేద్దాము? బూత్ లెవెల్ వరకు నిర్మాణం చేయకపోతే ఎన్నికల్లో గెలుపు అనేది అసాధ్యం. ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ను ఉత్తరప్రదేశ్లో కాంశీరామ్ గారు నియమించారు. ప్రతి 50 మందికి ఒక వాలంటీర్. ఎంత చక్కటి మైక్రో లెవెల్ ప్లాన్, బూత్ లెవెల్ ప్లాన్ అంటే అంత ఎక్సలెంట్ ప్లాన్. ఎన్నికల యుద్ధం అనేది అంత ఈజీ కాదు. సరైనట్లు డబ్బు ప్రభావం చూపుతుంది కొంతవరకు. కానీ 100 కోట్ల పైగా ఖర్చు పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారు సెంటిమెంట్తో వచ్చినప్పుడు ఒట్టిగా గెలిచింది. సెంటిమెంట్ను ప్రజలకు మనం గెలుస్తామనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచితే, మన మీద నమ్మకం కుదిరితే బీసీలు ఈరోజు మగ మండిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఓటు పోలరైజేషన్ చేయగలము. దీనికి తోడు ఎస్సీ ఎస్టీలు కూడా ఎప్పుడైతే దీన్ని ధ్వంసం చేయాలంటే బీసీలు ముందరకు రావాలనే పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలు కూడా చూస్తున్నారు. కాబట్టి మనం కూడా
కుల ఐక్యత, కులాల సమైక్యత, విశాల ఐక్య సంఘటన అనేటువంటి ఒక గొప్ప పొలిటికల్ ఒక డిజైన్, ఒక సినారియాను మనం క్రియేట్ చేసి దాన్ని తీసుకొని పోవాలి. అట్లా పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు ఫస్ట్ బోధించు, కాంశీరామ్ గారు చెప్పినట్లు ముందు రీచ్ కావాలి ప్రజలకు. ఎవరెవరో మిలిటెంట్స్ క్రాచ్ చేయాలి, ఆ క్యాచ్ చేసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి అంబేద్కర్ గారు చెప్పినట్లు బోధించాలి. మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఎందుకు మనం కమిట్మెంట్తో పనిచేయాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కాంశీరామ్ గారు ఎట్లా పనిచేశారు, వెరీ సీరియస్, జీవితమే అంకితం చేశారు. ఒక సైంటిస్ట్, డిఆర్డిఓలో సైంటిస్ట్ అయి కూడా పెళ్లి చేసుకోకుండా వాళ్ళ ఇంట్లో అమ్మాయికి చెప్పి వచ్చి నేను మళ్ళీ రాను చెప్పేసి వచ్చాడు క్లియర్గా. అంతటి సీరియస్నెస్తో పనిచేసాడు కాంశీరామ్ గారు, సిన్సియర్గా పనిచేసాడు కాంశీరామ్ గారు. ఏమిటి ఆ సిన్సియర్లీ? బనియన్ లోపల తూట్లు పడి ఉంటుంది, డ్రాయర్ లోపల తూట్లు పడి ఉంటుంది, చేతిలో మాత్రం సూట్ కేసులలో కోట్లు ఉంటాయి. కాంశీరామ్ గారితో ఒక్క రూపాయి కూడా వాడుకోడు, ఉద్యమం రూపాయి మొత్తం ఆటో వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేశాడు. ఈరోజు గడ్డి కప్ మీడియా అడ్డాలో అన్న సూర్యరావు అన్న బీసీ టైమ్స్ అధినేత ఆధ్వర్యంలో ఇది రెండోసారి వర్ధంతి జయంతి కార్యక్రమానికి మేము హాజరవుతుంది. 92వ జయంతి కార్యక్రమం కాంశీరామ్ రాజకీయ తత్వవేత్త, దురంధ్రుడు, మేధావి, ఉత్తర భారతదేశ వాసి, ఎంతో అఖండ మేధావితో మరి బీసీల రాజ్యాధికారం కోసం తను తప్పిస్తూ తన జీవితాన్ని బీసీలకు అంకితం చేసినటువంటి గొప్ప మహనీయుడి యొక్క జయంతి కార్యక్రమం, 92వ జయంతి కార్యక్రమాన్ని అత్యంత మహారథుల మధ్యన జరుపుకోవడం, దాన్ని మేము హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఐఏఎస్ ఆఫీసర్ గారు బీసీల బిడ్డగా ఎన్నో కార్యక్రమాలకు తను రిటైర్డ్ అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలకు హాజరవుతూ బీసీల చైతన్యం తన లక్ష్యంగా, కాంశీరామ్ తన ఆదర్శంగా తీసుకొని మరి సూర్యరావు అన్న కూడా బీసీల పక్షాన ఎన్నో సమాచారాన్ని అందిస్తూ మన వాట ఎంతో బలమెంతో మన వాట అంతా అంటూ మనకు 42% కాదు, మనకు రావాల్సింది 50%. ప్రభుత్వాలు 42% అని చెప్పి మనం మాయగా వేస్తుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోసం ఎవరు కొట్లాడారు, ఏ ఉద్యమాలు చేశారు, ఎక్కడ రాష్ట్రంలో చేశారు, ఏమి చేశారు, దీనికి ఒకటే ఉదాహరణ ఈడబ్ల్యూఎస్. రాజ్యాధికారం మన చేతిలో ఉంటే మనం ఏ శాసనాలైనా శాసించుకోవచ్చు. కాబట్టి బీసీ రాజ్యాధికారం కోసం రానున్న రోజుల్లో ఇప్పటికీ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో 39.5% మనము రాజ్యాధికారి దిశగా మనం ప్రయాణం చేసాం. తప్పకుండా రానున్న రోజుల్లో మనం చైతన్యం చేస్తే, బీసీలను ప్రతి ఇంటికి వెళ్ళి మనం చైతన్యం చేస్తే, మనలాంటి మేధావుగా, మనం ఒక అధ్యాపకుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా మనం ప్రతి ఇంటికి వెళ్ళి బీసీలను చైతన్యం చేస్తే తప్పకుండా డబ్బు కాదు, వాళ్ళకి తెలుసు డబ్బు ఇచ్చినప్పుడు డబ్బు ఇస్తున్నారు, డబ్బు ఇవ్వని రోజులు కూడా ఓటేసారు, డబ్బు ఇవ్వని రోజులు కూడా ఓటేసారు, నిజాయితీ ఉన్నప్పుడు కూడా ఓటేసారు. ప్రజలు పాపం వారు కాలానుగుణంగా మారుతున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేయట్లేదు. కాబట్టి అనేక మందిని ఒక్క రూపాయి కూడా పంచిన నిజాయితీ పనులను కూడా ఈ రోజు గెలిపించింది ఈ రాష్ట్రంలో సర్పంచులు. కాబట్టి ప్రజలు తప్పు చేయట్లేదు, కానీ మనం చైతన్యం చేయకపోవడం కొంత తప్పు చేస్తున్నాం. అతిరేక మహారాజు మన మేధావుల వాళ్ళ చైతన్యం చేయకపోవడం కొంత తప్పు జరుగుతుంది. కాబట్టి ఐఏఎస్లు, ఐపీఎస్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యమకారులు అనేక మంది ఈరోజు సొసైటీలో ముందుకు వస్తున్నారు. అది శుభపరిణామం. కాబట్టి ఇదే తరుణం, ఇదే విధంగా అన్న చెప్పినట్టు బేసిజాలు పోకుండా, ఎలాంటి బేసిజాలు లేకుండా మనము మన అహంకారం పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మనమందరము భాగస్వాములమై ఫోటో కోసమో, పేరు కోసమో, పేపర్ కోసమో, దీనికోసం కాదు. మన లక్ష్యం కాంశీరామ్ ఏ విధంగా అయితే లక్ష్యం సాధన కోసం పనిచేసిండో, రాజ్యాధికార దిశగా పనిచేసిండో, వారి లక్ష్య సాధన కోసం మనమందరం ఆ కాన్సెప్ట్ ఏ విధంగా అయితే 1, 2, 3, 4 స్టెప్పులు వాళ్ళు చేసిండో అదే విధంగా మనం ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు తప్పకుండా ఆ రోజు కాంశీరామ్ గారు 1984లో అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14 రోజు మరి పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది.
ఆలోచన విధానంతో నాడు కాంశీరాము బహుజన సమాజ్వాదీ పార్టీ నిర్మాణం చేసి అధికారంలో రావడం జరిగింది. అక్కడే కాదు, మనం చూస్తే తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ, ఉత్తరప్రదేశ్ ఇక రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహాయిస్తే ఆ రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొనసాగినటువంటి బీసీ ఉద్యమం ఆ రాష్ట్రాలలో లేదు. అక్కడ ఎవరు కూడా బీసీ వాదం కోసం ఉద్యమాలు చేసి ఫీజు రియంబర్స్మెంట్ కోసము, స్కాలర్షిప్స్ కోసము, హాస్టళ్ల కోసము ఉద్యమాలు లేవు. కానీ ఇక్కడ గత 40 సంవత్సరాలుగా ఉంది బీసీ ఉద్యమం ఈ రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని నేటి వరకు ఉంది. మేము ఇదే ప్రైమ్ మినిస్టర్ గా ఇప్పుడున్నటువంటి మోడీ గారిని కలిసినప్పుడు కావచ్చు, అంతకుముందున్న ప్రధానమంత్రి కలిసినప్పుడు కావచ్చు, ఒకసారి లల్లూ ప్రసాద్ యాదవ్ గాని, ములాయం సింగ్ యాదవ్ గాని కృష్ణన్న ఢిల్లీ ప్రోగ్రామ్ అప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆగస్టులో ఏదో ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమం పేరుతో పోయేది. చిరంజీవి సార్కి ఈ సందర్భంగా చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మరి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఒక మేధోమదనం జరగాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. నేను అనుకున్నాను ఫోటోకి దండేసి ప్రోగ్రాంలో ఈ మేధోమదనం జరుగుతుంది అనుకున్నా, కానీ ఇక్కడ లక్ష్మణ్ గారు కానీ, చంద్రరామయ్య గారు కానీ ఇక్కడ మాట్లాడినటువంటి విజయ్ గారు అందరూ మాట్లాడిన తర్వాత నిజంగా కూడా ఒక మేధోమదనం జరిగినట్టుగా ఉంది. ఎందుకంటే కొన్ని రోజులకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ మహానుభావుడు పుట్టిన ఈ రోజు, ఎందుకంటే లక్ష్మణ్ గారు మాట్లాడుతూ పార్టీ కూడా అంబేద్కర్ గారి జయంతి రోజు స్థాపించారు కాబట్టి అది ఆ ప్రభావం అనేది ఆరా అనేది వచ్చింది. ఈ రోజు కూడా సార్ కొత్త ఫార్ములా, ఎస్టీడీ ఫార్ములా ఈరోజు వారి జయంతి సందర్భంగా ఇప్పుడు ఎం వర్సెస్ ఎస్టీడీ, అంతే కదా సార్? మనీ మాఫియా మీడియా వర్సెస్ ఎస్టీడీ. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో బీసీలు కూడా ఎక్కువ పోరాటం చేయడం కారణం కూడా చిన్న రాష్ట్రాలు అయితే మనకు సమీకరణ శక్తి పెరుగుతుంది, మనం అందరం కూడా బీసీ కులాలన్నీ కూడా ఈజీగా కలవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బీసీలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నాం. మేము 2010లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక సందర్భంగా నిజాం కాలేజీలో పద్మశాలి యువగర్జన పీరియడ్ ఒక తెలంగాణ కోసం మా కులం యొక్క, మా వృత్తి యొక్క డిమాండ్ గా తెలంగాణ కోసం పద్మశాలి యువగర్జన చేయడం జరిగింది. ఆ రోజు ఆంధ్రాకి వెళ్ళి వై కోటేశ్వరరావు గారు అంటే వైకే అంటారు, వారు కొండపల్లి సీతారామయ్య గారితో పనిచేస్తారు, ప్రముఖ అడ్వకేట్, అందరూ తెలిసే ఉంటారు, బహుజన నాయకులు. వారు తెలంగాణ రావాలి అని సపోర్ట్ చేయడానికి వచ్చింది ఆ వేదిక మీద. ఎందుకు వచ్చింది? ఆంధ్ర ఐవుండు కూడా అప్పుడు ఆయన కోస్తాంధ్ర పద్మశాల సంఘం అధ్యక్షుడు ఉండే. ఆయన ఎందుకు వచ్చిందంటే ఆయన చెప్పిన స్పీచ్ ఏంటంటే ఆ రోజు నిజాం కాలేజీలో, తెలంగాణ ఏర్పడితే మహారాష్ట్రం కూడా వస్తుంది, చిన్న రాష్ట్రం మీదవుతుంది, మాదవుతుంది, అప్పుడు బహుజన రాజ్యం వస్తుంది, కాబట్టి మేము ఆ బహుజన రాజ్యం కోసమే మేము తెలంగాణని సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీన్ అనేది రివర్స్ అయింది. తర్వాత నమ్మకం కూడా అంటే బీసీ ఉద్యమంలోనికి రావాలి, బీసీలని పక్షాన్ని నిలబడాలని మన సాటి బీసీ అనుకోవడానికి కూడా ఆ నమ్మకం అనేది కూడా మనం క్రియేట్ చేయలేకపోయామా ఏంటి గత చరిత్రకు జరిగినటువంటి పరిణామాలను చూస్తే అనేది అర్థమవుతా ఉంది. 1994లో ఆల్మోస్ట్ బహుజన సమాజ్ పార్టీ ఎక్కడ మీటింగ్, కాంశీరామ్ గారు మీటింగ్ పెట్టినా కానీ 1,00,000 మంది తక్కువ రాకపోయింది. నిజాం కాలేజీలో పెట్టినా, పీరియడ్ రోడ్లో పెట్టినా, రాజమండ్రిలో పెట్టినా, ఎక్కడ పెట్టినా కానీ లక్షలాది మంది వచ్చినారు. కానీ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేస్తే 500 ఓట్లు, 300 ఓట్లు, 1000 ఓట్లు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అధికారం కోల్పోయి ఉన్నాడు 94 పూర్వం.
వారు మళ్ళా అధికారం రావడానికి ఏదైతే బిఎస్పి ఒక బలంగా వస్తుందో వీరితో పొత్తు పెట్టుకుంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రి కాగలుగుతానని వారికి ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్గా 30 సీట్ల నుంచి వాళ్ళ బేరం నుంచి దాదాపు 60 సీట్ల వరకు కూడా బిఎస్పికి ఇవ్వడానికి ఆ రోజు ఎన్టీఆర్ గారు సిద్ధపడ్డారు. కానీ అప్పుడు కేజీ కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ సుందరయ్య గారు వీళ్ళందరూ ఉంటుంది. లేలే మనం ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి జనాదరణ పొందినా మనం అధికారులకు వస్తున్నా మనం పొత్తు పెట్టుకునే సమస్య లేదనేసి నేను అంటాను. నా విశ్లేషణ అదొక పెద్ద చారిత్రాత్మక తప్పిదం చేశారు బిఎస్పీ. అదొక ఫండమెంటల్ గా వాళ్ళు చాలా పొరపాటు చేసినారు. ఆ రోజు కనుక 60 సీట్లతోటి కనుక ఎన్టీఆర్ రావుతో కనుక పొత్తు పెట్టుకోవాలంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఒక ఎంట్రీ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బిఎస్పీకి దొరికేది. ఆ తర్వాత బహుజన నాయకత్వం అనేది బలంగా పెరిగి కాళీరామ్ గారి సందర్భంగా ఇంకొక వేద భవనానికి గారికి సభాకి సూర్యరావు గారికి నేను నా పరిచయమే వెండియాల మధుసూదనాచారి 16 సంవత్సరాలు ఈపీఎఫ్లో ఫుల్ టైం వర్కర్, తర్వాత 30 సంవత్సరాలు కుటుంబం కోసం స్ట్రగుల్ పడ్డ పీరియడే. ఇప్పుడు చంద్రరాములతో పాటు బీసీఎఫ్లో ఉంటూ ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ఉంటున్నాం. సరే, ఈ సందర్భంగా మిగతా విషయాలు ఒకటేగా కాంశీరామ్ గారు మా పంజాబ్లో DS3 శోషిత సమాజ్ సంఘటన సమాజ్ సంఘటన దాన్ని నిర్మించేటప్పటి నుంచి ఆ సాహిత్యాన్ని చదివిన అంటే ఒక నెగిటివ్ యాంగిల్ మాకు సిపిఎం ఏంటంటే ఇదంతా విచ్ఛిన్నకరవాది అని ఇంగ్లీష్లో వ్యాసాలు వస్తుండేది, పాఠాలు చెప్పేవాళ్ళు. ఏంటంటే దాని లోతుకెళ్ళి అప్పటి నుంచి స్టడీ చేసిన వాళ్ళు. కాబట్టి ఆ రకంగా అంటే నేను నెగిటివ్ సైడ్ కూడా మాస్టర్ బ్యాంక్ పాలిటిక్స్ ఉన్నప్పుడు అన్ని ఆర్గనైజేషన్లతో ఘర్షణ జరుగుతూ ఉండేది. అంటే ఆర్ఎస్యు, ఏబీవీపీ, పీడిఎస్ అన్ని సంఘాలు చేస్తే ఘర్షణ జరుగుతూ ఉంటే ఘర్షణలో నేను ఒక్కటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ స్టార్ట్ చేసినాను. ఘర్షణ జరిగేటప్పుడు అన్ని సంఘాలను చదివి కూర్చుని పెట్టేది దగ్గర. మీరు ఘర్షణ పడతారు కదా, మీరు ఏ పాయింట్ చెప్పారు, మీరు ఈ పాయింట్ చెప్పారు, రెండు మీరు చదవండి, ఇట్లా ఏం తేడా ఉందో చెప్పండి అని ఇట్లా నిలదీసి వాళ్ళందరినీ ఒక వేదిక తీసుకొచ్చేవాళ్ళు. అంటే ఈ చర్చోపచర్చల్లో ఉండదు. అందుకే ఇలా బీసీ ఉద్యమానికి ముందుకు తీసుకెళ్ళడానికి నాకేంటంటే మనకు చిరంజీవి గారు సార్కు బాగా తెలుసు, స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. స్ట్రెంత్ ఏంటి మనది, ఇలా బీసీ ఉద్యమానికి సానుకూల వాతావరణం ఉంది. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బంపర్గా గెలిచినాం. ఎక్కడికి పోయినా పాలకులు 17 ఏదో శాతం ఇచ్చినా దాదాపు 60% అంటే 57 ఎంత కదా పర్సెంటేజ్ గురించి కాదు నేను. సో విజయాలు సాధించినాం. బీసీ వాదం బలంగా ఉంది. అయితే స్వాట్ అనాలిసిస్ లో అపోజిషన్ ఏంటి, స్ట్రెంగ్స్, ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. వీక్నెసెస్కి వచ్చేవరకల్లా పెద్ద వీక్నెస్ ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా మనకు తెలంగాణలో బలమైన ప్రజా ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమం చీలిపోయి ఎక్కడెక్కడ ఎట్లుంటుంది వేరు విషయం, కానీ ఆ భావజాల ప్రభావం మాత్రం ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇలా బీసీ ఉద్యమం బలంగా వస్తే ఆ లెఫ్ట్ లో చర్చ ఏంటంటే అసలు బీసీ వాదమే తప్పు అని చెప్పి వాళ్ళ క్యాడర్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ వ్యతిరేకంగా కాబట్టి ఇలా పెద్ద ఎత్తున అందుకే ఒక ప్రయోగం చేసినాం. నవంబర్ 30 నాడు ప్రయత్నం చేసినాం. అసలు కమ్యూనిస్ట్ పార్టీల బయట ఎంతమంది లెక్కలు తీస్తే మన తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది సుమారుగా ఉంటారు. పార్టీల బయట ఉన్న లెఫ్ట్ అభిమానులు వాళ్ళందరూ ఒక వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం మేము ముగ్గురం కలిసి చేసినాం. ఒక 40 మందితో మన సమావేశం జరిపినాం నవంబర్ 30. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ వై అంటే ఎందుకు మనం లెఫ్ట్ అభిప్రాయాలతో ఉన్న వాళ్ళు కూడా బీసీ ఉద్యమాలు ఎందుకు ఛాంపియన్ చేస్తలేరని చర్చ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా లెఫ్ట్ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు బీసీ ఉద్యమాన్ని ఛాంపియన్ చేయగలిగితే మనకి ఇంకో ఇది వీక్నెస్ పాజిటివ్నెస్కి వస్తుంది.
ఇక థ్రెడ్స్ సంబంధించి ఏం విషయాలంటే సార్ చెప్పిన M3 మనీ మీడియా మాఫియా. మీడియాకు సంబంధించి వస్తే అనేక విషయాలు నేను చెప్తా, కానీ ఇప్పుడు అది సందర్భం కాదు. గతంలో నేను చరిత్ర స్టూడెంట్ను, సోషల్ స్టడీస్లో టాపర్నే కాకుండా సర్వేలు గురుకులంలో సార్ 76లో నేను 8th ఎంట్రన్స్లో తెలంగాణ టాపరు, తర్వాత అక్కడ కంటిన్యూగా స్కూల్ టాపరు, ఏపీఆర్ఎస్ ఎంట్రన్స్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ హోల్డరు, పూర్తిగా పాలిటిక్స్గా పరిమితమైన. కాబట్టి ఈ థ్రెడ్స్ను ఓవర్కమ్ కావడానికి శివవర్మ అంటే భగత్ సింగ్ సహచరుడు శివవర్మ 85లో ఒక క్లాస్లో సందర్భంగా చెప్తాడు. నాలుగే ప్రిన్సిపల్స్, ఎక్కువ నేను చెప్పాను. ఒకటేంటంటే 1900 నుంచి 1930 చిట్టగాంగు తిరుగుబాటు వరకు జరిగిన విప్లవోద్యమాలన్నీ పేరు కావడానికి కారణాలు ఆయన 4 చెప్తాడు. 4. ఒకటి, ఫస్ట్ నాయకుల లోపం ఏంటంటే వాళ్ళు నాయకులుగా పోతున్నారు ప్రజల దగ్గరికి, అట్లా కాదు. ఈ 4 కార్డినల్ ప్రిన్సిపల్స్ అని చెప్పి, ఫస్ట్ ప్రిన్సిపల్ గో టు ద పీపుల్ ఎట్ దేర్ లెజర్. ప్రజలు విరామంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నాయకులు. రెండవది మింగిల్ అమాంతం, వాళ్ళలో ఒకరిగా కలిసిపోండి, నాయకుడిగా నువ్వు సపరేట్ ఐడెంటిటీతో ఉండొద్దు. మూడోది లిజన్ టు దెమ్, పేషెంట్ హియరింగ్ ఈజ్ ఆఫ్టర్ అని అంటారు, లిజన్ టు దెమ్. నాలుగోది స్పీక్ ఇన్ దేర్ లాంగ్వేజ్. ఇలా తెలంగాణ ఉన్న లెఫ్ట్ మూమెంట్ యొక్క వీక్నెస్ ఏంటంటే ఈయన ఉపన్యాసం మొదలు పెడతాడు, అంతర్జాతీయ పరిస్థితుల కాడి నుంచి మొదలుపెట్టి దానికి వచ్చేవరకల్లా జనం నిద్రపోతారు. ఆఖరికి మీటింగ్ అయిపోయిందంటే అప్పుడు చప్పట్లు కొడతారు. ఇదేం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మేము ప్రాక్టికల్ అనుభవించడం చెప్తున్నాం. ఇదే ట్రెండ్ కొనసాగుతుంది ఇప్పటికీ. మనకు కూడా చాలా మందికి అదృష్టమో దురదృష్టమో ఆ వాసన ఉన్నందువల్ల జనం దగ్గరికి వెళ్ళడానికి ఈ ప్రిన్సిపల్స్ కనుక పాటిస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. అది సరే చేయాలి. కాబట్టి 4 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. వన్స్ అగైన్, గో టు ద పీపుల్ ఎట్ ద లెజర్. వాళ్ళకి విరామం ఉన్నప్పుడు పోవాలి. పని ఒత్తిడి ఉన్నప్పుడు పోయి బలవంతంగా మీటింగ్ పెడితే నాకు పని పోతుంది, ఉపాధి కూలి పోతుంది, నాకు వచ్చే డబ్బులు పోతున్నాయి, దీనివల్ల ఏమి ఉపయోగం అని మనసు మెదులుతూ ఉంటుంది. మనం చెప్పే పని మీద కాన్సన్ట్రేట్ చేయడు. మింగిల్ అమాంతం, ఇది మోస్ట్ ఆఫ్ ది 90% ఆఫ్ ది లీడర్స్ పాటించాల్సిన కార్డినల్ ప్రిన్సిపల్. ఎవరు కూడా మనం లీడర్స్గా అవుతాం తప్ప, ఉదాహరణ గ్లోబల్ విశ్వకర్మ వెల్ఫేర్ అసోసియేషన్ స్టార్ట్ చేద్దామని శ్రీకాంతాచార్య చనిపోయిన సంవత్సరంలో నేను మొత్తం ఇన్నోవా వేసుకొని 10 మంది టీం వేసుకొని 5 ఉమ్మడి జిల్లాలు తిరిగిన. ఫస్ట్ నేను అడిగిందంటే, మీ ఊరికి పలానా సంఘ నాయకుడు వస్తాడు, అందరు వస్తారు అని చెప్పేది. వస్తే ఏం చేస్తాడు సార్, రాగానే దావతీయమంటాడు. నేను అంటే వేరే కాదు, తప్పేం లేదు. మీ సమస్యలు ఏమన్నా పట్టించుకుని చర్చించిరా, సమస్యలు అడిగిన, సమస్యలు చెప్పేది. అడిగేదా అంటే సార్ వాటి గురించి పట్టించుకోడు ఎప్పుడు. మేము చెప్తే కూడా తర్వాత మాట్లాడదాం అంటాడు. ముందైతే జల్సా ఉండాలి. ఇది 5 ఉమ్మడి జిల్లాలలో దాదాపు 1 నెల రోజులు నేను టూర్ వేసి స్టడీ చేసిన తర్వాత ఒకసారి మీటింగ్ పెడదామా అంటే 74 సంఘాలు ఉన్నాయి మా దాంట్లో. 74 సంఘాలు దాదాపు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి నాకు దగ్గరికి వెళ్ళి విధంగా మాట్లాడితే సాధ్యంగా చాలా చేసిన మేము, ఎన్ని చేసినాం కానే కాదు. నేను కంప్యూటర్ దగ్గర కూర్చున్నా, SMS ద్వారా ఒక్క 10 రోజుల ప్రయత్నం చేసి 74 సంఘాల నుంచి 450 మందిలో వీళ్ళ దగ్గర మీటింగ్ గ్యాదర్ చేసిన. నేను ఎక్కడ తిరగలే. ఈ తిరిగిన ప్రయత్నం అన్ని చేస్తే ఒకరికొకరు మొహం చూసుకొని, ఉదయగౌడ్ గారు మీరు ఆ సంఘం ఎట్లొచ్చారు, మధుసూదన్ ఎట్లొచ్చారు, మీరెవరు చెప్పారు అంటే కాదు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళ సమస్యలు అక్కడ ఉన్నాయి. ఆ సమస్యల మీద ఆ కదలిక వచ్చింది కాబట్టి నాయకులు ఖచ్చితంగా వస్తారు. కాబట్టి ఇదే కూడా ఈ యాంగిల్లో చిరంజీవి గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొంత అనాలిసిస్ చేసి వేద మొదలడానికి కావాల్సిన వర్క్ చేస్తే మనం ఎఫెక్టివ్గా బీసీ ఉద్యమాన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన లెఫ్ట్ ఫోర్సెస్ను కూడా కలుపుకొని, లెఫ్ట్ అంటే పార్టీలు కాదు నేను అనేది, లెఫ్ట్ అభిమానులుగా ఉన్న 25 లక్షలు 30 లక్షల జనాభా తెలంగాణలో ఉన్న అభిమానులను కూడా కూడగట్టడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ వాళ్ళని బీసీ ఉద్యమం వైపు కూడా ఓన్ చేసుకునే విధంగా చేస్తే మనకు తిరుగు లేకుండా మనం తీసుకెళ్ళగలుగుతాం అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
ముఖ్యంగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం స్టార్ట్ అయిన కాడి నుంచి మనీ గేమ్ మైండ్ గేమ్ నడుస్తుంది. ఇవాళ మనీ గేమ్ ఎట్లుందంటే వీళ్ళని ఎట్లా చీల్చి ఈ బీసీ ఉద్యమాన్ని ఎలా చీల్చాలనే అగ్రకుల కుట్ర కోణాలు అగ్రకుల రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దాన్ని ఎదుర్కోవడంలో మేధోపరమైనటువంటి శక్తిగా ఇవాళ బీసీ సమాజానికి దిక్సూచిగా ఎప్పటికప్పుడు కూడా కులగణన కానించి మొదలు పెడితే నేటి దాకా నిన్నటి దాకా కూడా ప్రైవేటు బిల్లు వెళ్తామన్న దాకా కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజలను బీసీ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఎన్నో ఆర్టికల్స్ రాస్తూ సమగ్ర డాటా తోటి ముందర పెట్టి బడ్జెట్లో మనకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఇవాళ బడా కంపెనీలు రియల్ ఎస్టేట్ కానీ ఫార్మా కానీ హెల్త్ రంగం కానీ విద్యా రంగం కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఏ విధంగా ఏ వర్గాలు ఏ దోపిడీ వర్గాలు ఆయా రంగాల్లో తిష్ట వేసి కూర్చున్నాయని సమాచారాన్ని సమగ్రంగా ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనే పుస్తకం ద్వారా అందించడం జరిగింది. ఈరోజు మేము ఉద్యమం జర్నీ చేస్తున్న క్రమంలో మాతోటి చాలా మంది వస్తున్నారు. ఈ 2 సంవత్సరాలలోనే కొంత వారికి లాంగ్ స్టాండ్ లేకుండా ఈ చిన్న చిన్న పరస్పర విరుద్ధ భావాలు కలిగిన వ్యక్తులు రాగానే ఏదో కొద్దిగా దానికి లోన్ అయ్యి ఎమ్మటే దాన్ని వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఉద్యమం అన్నప్పుడు జర్నీ సాగుతూనే ఉంటుంది. ఇందులో ఎక్కడ కూడా మేము ఏ అగ్రకుల వాళ్ళ దగ్గర కూడా ఏ పార్టీల దగ్గర కూడా తొత్తులు కాకుండా అన్ని పార్టీలని ప్రశ్నించుకుంటూ వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా ఈరోజు ఈ సమాజాన్ని ఏ రకంగా బీసీ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఆర్టికల్స్ ద్వారా సార్ రాస్తున్నటువంటి ఆర్టికల్స్ పుస్తకాల ద్వారా చదివి ఈరోజు బీసీ సమాజం ప్రశ్నిస్తుంది. ఈరోజు నిరక్షరాస్యులు కూడా చిరంజీవి సార్ కలెక్టర్ అంట ఆయన ఏదో చెప్తుండని ఆ యూట్యూబ్లో ఆ వాయిస్ ద్వారా పెట్టుకొని విని అరే ఇంత అన్యాయం జరుగుతుందా అనేటువంటి సంఘటనలు మారుమూల పల్లెల్లోకి పోతున్నాయి. లైక్ మైండెడ్స్ ఏ విధంగా ఈ ఉద్యమాలను ముందుకు తీసుకొని పోవాలి, ఇంకా ఇది ఉద్యమంగానే తీసుకోకపోతామా లేకపోతే ఒక పార్టీగా రూపాంతరం చెంది ఒక పార్టీగా వెళ్తే బాగుంటుందా? వాస్తవంగా అనేక సంవత్సరాలుగా బీసీ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి, అది వాస్తవమే. అవి హాస్టల్ పెట్టవచ్చు, అవి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఉండొచ్చు, ఎవడో ఒకరు మాట్లాడకపోతే ఇంకా అణచివేత ఉంటుంది. సరే, అవన్నీ సంక్షేమ పథకాల గురించి జరిగినా కూడా ఎలక్షన్ల దాకా అందరూ ఉండేవాళ్ళు, ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎవరి పార్టీ కానీ వెళ్ళిపోయేవాళ్ళు, ఎవరు బీసీలకు ఇస్తే వారికే సపోర్ట్ చేస్తామని నచ్చింది. ఇప్పుడు రాబోయే 2028, 2029 ఎప్పుడైతే ప్రధానమంత్రికి ఎన్నికలు వస్తాయో ఆ సందర్భం వరకు ఒక బలమైనటువంటి రాజకీయ వేదిక నిర్మాణం జరగాలి. ఆ రాజకీయ వేదిక నిర్మాణం జరిగేదానికంటే ముందు మనం ఈ సోమవారం కూడా ఈ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ల కంటే కూడా ఈ హైదరాబాద్లో మీటింగ్ల కంటే కూడా ఆల్మోస్ట్ శాఖగా విడిపోయి ఏ విధంగా అయితే గెరిలా యుద్ధం తంత్రంతో 6 అడవులలో ఉండి యుద్ధం చేసి రక్తం చెందించి తలకాయలు శిరస్సులు కాళ్ళు చేతులు నరకబడి మొండాలతో యుద్ధం చేసి ఇప్పుడు అది కూడా అవసరం లేదు. అంత సస్టైనబుల్ ఉంటూనే గ్రామాలకు మండలాలకు జిల్లాలకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ జిల్లాలకు వెళ్ళిన సందర్భంలో ఏ విధంగా ఇంతకుముందు మన చెన్నారామరావు చెప్పినట్టు 50 మందికి ఒక వ్యక్తిని పెట్టి 50 మందికి ఒక మానిటరింగ్ చేసుకుంటూ మనం బలమైనటువంటి ఒక సైన్యాన్ని కనుక నిర్మాణం చేసుకుంటే ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ ఈ ఆర్థిక డబ్బు పెట్టి ఎలక్షన్లో పోతున్నటువంటి ఈ సందర్భాన్ని మనం కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. అసమర్థులు 50 మంది 30 మంది గెలిచిన దానికంటే కూడా సమర్థులు ఒక 5 మంది, సమర్థులు 5 మంది సత్పోయి అక్కడ ప్రశ్నించాలి. తెలంగాణ నడుస్తున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మీకు ₹1 నేను ఏం చేస్తాను చేసుకోమన్నప్పుడు మీకు ఎందుకు ఇవ్వమన్నప్పుడు నేను ఇవ్వాలన్నప్పుడే ఇంకా తెలంగాణ సమాజం అసలు వాడబడి ఇవ్వడానికి తీసుకోవడానికి మనప్పుడు తెలంగాణ ఆ టైంలోనే తెలంగాణ ఉద్యమం ఉద్యమం చేసి దాన్ని ఇంకా రాజకీయంగా మనం వేసుకోవాలనేటువంటి సందర్భం కూడా ఏర్పడింది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మధ్య
టాప్ టెక్నోక్రాట్ ఎలాంటి మాస్క్ ఏమంటాడు అంటే పెద్ద పెద్ద మీటింగ్లలో ఫెయిల్ అవుతున్నాయి, కార్పొరేట్ కంపెనీలలో చిన్న చిన్న మీటింగ్లో సక్సెస్ అవుతున్నాయి, మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి కాంశీరామ్ గారు కూడా మనది కూడా మీటింగ్ చిన్నదే కానీ అందరూ ఉన్నట్టు హృదయపూర్వకంగా మాట్లాడతారు. నేను కూడా గత 2 ఏళ్ళ నుంచి బీసీ ఉద్యోగంలో డీప్గా తిరుగుతున్నా, శ్రీకాంత్ తిరుగుతున్నాం, సారమ్మడి తిరుగుతున్నాం, బాలరెడ్డి తిరుగుతున్నాం, దుర్గా అందరూ చూస్తున్నాం, సూర్యరావు చూస్తున్నాం, శ్రీకర్ కూడా చూస్తున్నాం. నేను కూడా ఉన్నట్టు మాట్లాడదామని డిసైడ్. మనం కాంశీరామ్ గురించి, నేను ఒరిజినల్గా కాంశీరామ్ గురించి ఒకటి ఆత్మకృషి అనే బుక్ ఉంటుంది, ఎలా ఉంటుంది. నా కాలు ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఒక మిత్రుడు ఎస్సీ మిత్రుడు తెచ్చిస్తే మొత్తం ఇంట్లో ఫుల్ టైం ఉన్నది కాబట్టి టోటల్ పేజెస్ మీద జరిగింది. అప్పుడు మా ఏరియాలో మహాత్మా జ్యోతిరావు ఎగ్జామ్ పెట్టి ఎల్బీనగర్లో ఆ ఇనాగ్రేషన్ ముందు జరిగింది. అంటే నాకు అప్పటిదాకా కాంశీరావు తెలుసు బయట నుంచి, కానీ ఆ పుస్తకం జరిగిన తర్వాత ఇది ఆ కాన్సెప్ట్ అని అప్పటిదాకా ఒరిజినల్గా నాకు బీపీ మండలి గురించి తెలియదు. ఎప్పుడో కంచేసారి స్పీచ్లో అక్కడక్కడ మండల్ కమిషన్ అనేది కానీ ఈ మండల్ కమిషన్ ఏంటంటే నాకు పెద్ద అవగాహన లేదు. జర్నలిస్ట్నే మెటీరియల్ అందుబాటులో ఉండకపోయింది. సరే పుస్తకం చదివిన తర్వాత నాకేమనిపించింది అంటే మనకు కావాల్సింది రాజ్యాంగం. సరే బిఎస్పీలో కొంత అట్రాక్ట్ అయినా పనిచేస్తున్న క్రమంలో ఇక మొత్తం ఆ పుస్తకం అంటే చెప్తారు, ఇది ఎవరు చెప్తలేదు. అంటే ఆ పుస్తకం తర్వాత ఎవరు ఎస్సీలు కానీ బీసీలు కానీ అప్డేట్ కాదు. సరే అందులోకి వెళ్ళి కొంత ఇంగ్లీషు నేర్చుకోవాలనే తత్వంతో ఇంగ్లీష్ కొంత లిటరేచర్, ఆ బీపీ మండల్ గురించి తెలుసుకొని, మండల్ కమిషన్ రిజర్వేషన్స్, ఓబీసీల గురించి తెలుసుకొని, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు నమ్మకపోండి, అప్పటి నుంచి ఇప్పుడు ఒకటి ఎస్సీల సమస్య వేరు, ఎస్టీల సమస్య వేరు, బీసీల సమస్య వేరు. వాళ్ళ పోరాటాలు వేరు, వాళ్ళు చేయాల్సినవి వేరు, మనం చేయాల్సినవి వేరు. నాకు అర్థమైంది. సో మనం కలిస్తే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆ సందర్భంలో అవసరం కలిస్తే ఆ అవసరం రీత్యా ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిసి పోరాటాలు చేయాలి. కానీ అప్పటిదాకా బీసీలో ఇండివిజువల్గా చేయాలి పోరాటం అని చెప్పి నేను మొదలు పెడుతున్న టైంలో అప్పుడు మా ఏరియాలో బీపీ మండల్ జయంతి చేసిన. అప్పుడు మన కృష్ణ యాదవ్ అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చాడు, శ్రీకృష్ణ యాదవ్. ఆయన వచ్చి చెప్పాడు బహిరంగ సభ, దక్షిణ భారతదేశంలో ఎప్పటివరకు బీపీ మండల్ జయంతి ఎవరు చేయలేదు, మేము కూడా ఏం లేదు, నువ్వు చేసినావు రాదు అంటే ఆ కాంశీరామ్ పుస్తకం తెలుసుకున్నాను. దాని తర్వాత సాహు మహారాజు చేసిన. సాహు మహారాజు ఎవరు సార్ చిన్నగా బీసీలో నలుగురు కలిసి చేసిన క్రమం, బీసీ మీటింగ్లు చేస్తున్న క్రమంలో ఎస్సీ విపరీతమైన నా మీద పోస్ట్ చేశారు. మీరు మమ్మల్ని పిలుస్తారా, పిలువరా, మేము ఏం తప్పు చేసినాం, మనందరం గెలవాలి అంటే మీ సమస్య వేరు మా సమస్య. ఫస్ట్ అయితే మేము గెలవాలి అనే కోణంలో నేను బాగా నలుగురమైన ఇద్దరమైన ముగ్గురమైన అంతా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో కూడా నేను ఫిర్యాదు చేసిన, అందుకే బాగానే 84 చేసిన. చేస్తున్న క్రమంలో ఇద్దరు మేడం 10 మంది మేడం. మా దగ్గర ఇబ్రాహిం శంకర్ ప్రెసిడెంట్, బిఎస్పీ ప్రెసిడెంట్, అప్పుడు కౌన్సిలర్ ఉండే. అలాగే నేను పిలిస్తే విడవకపోతే ఏమని అడిగాను, బిఎస్పీలో పోటీ చేయ మనసులో ఒక కార్పొరేటర్ పోటీ చేసిన. ఇక మనము ఒరిజినల్గా అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలక్షన్స్ ఏంది, రాజకీయాలు ఏంది, ఓట్లు ఏంది. పోటీ చేసుకునే క్రమంలో ఎంత వస్తాయి ఓట్లు, ఆటూరు పోయి అమ్మాయి ఎస్సీలు పుష్కలం, ఎస్సీల చైతన్యం ఎక్కువ, బిఎస్పీ అడగనే గుర్తుతారు, ఏమి చూడగానే వేస్తారు అనుకున్నాను. మొత్తం ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వస్తే నాకు 82 ఓట్లు వచ్చినాయి. ఇక 82 ఓట్ల కంటే ఆ దోస్తాన్లా అంటే నా దోస్తాన్లా అని గుర్తుపట్టేటోళ్ళు, అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళే వేసారు. ఎవరు ఎస్సీ లేదా బిఎస్పీ క్యాడర్ లేదు. అంటే ఎలక్షన్స్ వేరు, బయట స్పీచ్లు వేరు, ఓట్లు వాడడం వేరు, సిద్ధాంత వేరు, బోధన వేరు, ఇవన్నీ నాకు అర్థమైపోయింది. ఇక అట్లా సరే రాజ్యాధికారం వచ్చిందని మనం స్పీచ్లు ఇస్తే ఎట్లా వస్తుంది, పొలిటికల్ పార్టీ ఉండాలి కదా అని అనుకున్న టైంలో సరే నేను మా మిత్రుడు కలిసి పార్టీ అది ఒక కోణం. ఇక బీసీ ఉద్యమము మనం కొంత ఘనంగా బై ఫోర్స్గా నడపాలి, మన శక్తి సామర్థ్యాలు సరిపోతున్న టైంలో బీసీ బడి అట్లా రెగ్యులర్ పెడుతున్న టైంలో సార్ అప్రోచ్ సార్ ఏం చేయాలి చెప్పారు. సార్ ఒకటే చెప్పారు, మీటింగ్లు అవి ఎందుకంటే రెగ్యులర్గా ఆర్టికల్స్ రాయండి సార్ అని చెప్పారు. అంటే ఇంటర్నల్ డిస్కషన్స్ కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. అంటే సార్ అక్కడి నుంచి బీసీ ఉద్యమానికి టాలెంట్ స్టార్ట్ చేసాడు.
అంటే కాల్చర్ ఆఫ్ది ఒక వర్క్ టైం టాలెంట్ ఏదైతుందో సార్ టాలెంట్ ఇచ్చి స్టార్ట్ చేసింది. తర్వాత దాని రిజల్ట్ ఎక్కడ దాకా వచ్చిందంటే మొన్న హ్యాండిక్యాప్డ్ సీనియర్ లీడర్ నాకంటే ముందు నుంచి అంటే 91 నుంచి హ్యాండిక్యాప్ లీడర్ హ్యాండిక్యాప్ నుంచి కూడా చేస్తాడు. దాని కూడా సేమ్ నాలాగానే ఉంటాయి కాదు. నేను ఏదో అనుకున్నా రాదు, మాకు కూడా చిరంజీవి సార్ ఒకరు ఉంటేనే హ్యాండిక్యాప్ ఉద్యమం వేసేటట్టుంది అన్నాడు. ఎందుకన్నా అంటే ఇప్పటికప్పుడు బీసీ ఉద్యమానికి సంబంధించి అప్డేట్ చేసి రాష్ట్రంలో అబ్జర్వ్ చేసినాడు. అవునండి, అంటే ఉద్యమానికి టాలెంట్ వేయడంలో చిరంజీవి సార్ ఎక్కడ రాజీ పడతారు. ఆ విషయం చాలా క్లియర్గా అందరికి తెలుసు. కాకపోతే కొంతమంది ఇంటర్నల్ గా ఈగోలకు పోయి వాటికి పోయి వీటికి పోయి యాక్సెప్ట్ చేయరు కాబట్టి సెకండ్ తెలుసు. ఇక నెక్స్ట్ కొద్దిగా ఉద్యమం పోతున్న టైంలో కొన్ని అక్కడ స్టార్ట్ జరిగిన మార్పులు జరుగుతున్న క్రమంలో బాగున్నదని యాడ్ అయ్యింది. అంటే కొద్దిగా ట్రెజరీ యాడ్ అయింది లైట్గా ట్రెజరీ యాడ్ అయిన తర్వాత కొద్దిగా ఉద్యమం పోతుంది. మళ్ళా కొద్దిగా స్ట్రక్ అయిందని మాకు అనిపించింది. ఇందాకనే నేను చెప్పిన నేను ఏదన్నా కానీ ఒకటి అనుకుంటే ఆ మాట మీదే కాదు. మనం విశారదన్ సార్ విశారదన్ మనకు వస్తుడు మనం అంటే మేము క్లియర్గా ఒక మాట చెప్పినాం సార్ మనకు విశారదన్ తర్వాత ఏమైనా ఎలక్షన్లో చూసుకున్నాం, ఇప్పుడు వస్తే ఏమన్నా ప్రెజర్ పడుతుందేమో మన ఏమన్నా ప్రాబ్లం చేస్తుందంటే సరే ఆ టైంలో కొంత జరిగింది అయిపోయింది.